Hi dear nursing officers, now we are discussing about బీపీ కఫ్. బీపీ కఫ్ యొక్క సైజుని బట్టి మనకు రీడింగ్ అనేది ఉంటుందండి. బీపీ కఫ్ ఒకవేళ పెద్దదిగా ఉంటే రీడింగ్ కరెక్ట్గా ఉంటుందా, లేదంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, బీపీ కఫ్ చిన్నగా ఉంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఇంకా అలాగే మనం బీపీ చెక్ చేసినప్పుడు హైని హార్ట్ లెవెల్లో ఉంచితే ఎలా ఉంటుంది, ఎబో హార్ట్ లెవెల్లో ఉంచితే ఎలా ఉంటుంది, బిలో హార్ట్ లెవెల్లో ఉంచితే ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇవన్నీ సరిగ్గా చూసుకుంటేనే రీడింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ బీపీ కఫ్ అనేది చిన్నగా ఉన్నదనుకోండి, స్మాల్ కఫ్ ఉంటే మనకు రీడింగ్ ఎలా ఉంటుంది అంటే ఫాల్స్ హై మెజర్మెంట్ ఉంటుంది, లేదా హై రీడింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా గుర్తుంచుకోవాలి, స్మాల్ కఫ్ ఉంటే చిన్నది కనుక బీపీ కఫ్ ఉంటే మనకు హై ఫాల్స్ రీడింగ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ బీపీ కఫ్ కనుక పెద్దదిగా బిగ్గర్ వైడ్ కఫ్ ఉంటే అప్పుడు మనకు ఫాల్స్ లో మెజర్మెంట్ అంటే లో రీడింగ్ వస్తుంది. ఇందాక చిన్న బీపీ కఫ్ ఉంటే మనకు హై రీడింగ్ వస్తుంది, స్మాల్ ఉంటే హై రీడింగ్ వస్తుంది. ఇక్కడ బిగ్ ఉంటే లో రీడింగ్ వస్తుంది. సింపుల్గా ఏం గుర్తుంచుకోవాలంటే బీపీ కఫ్ చిన్నగా ఉంటేనేమో బీపీ అనేది ఎక్కువ చూపిస్తుంది మనకు ఫాల్స్. ఒకవేళ బీపీ కఫ్ పెద్దగా ఉంటే రీడింగ్ అనేది మనకు తక్కువ చూపిస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి, పెద్దగా ఉంటేనేమో తక్కువ చూపిస్తుంది, చిన్నగా ఉంటేనేమో ఎక్కువ చూపిస్తుంది. అదేవిధంగా హ్యాండ్ లెవెల్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ లెవెల్ చూసుకున్నట్టయితే హ్యాండ్ ఎబో ద లెవెల్ ఆఫ్ హార్ట్ ఉంటే ఎబో ద లెవెల్ ఆఫ్ హార్ట్ ఉంటే మనకు లో ఫాల్స్ బీపీ వస్తుంది. ఒకవేళ హ్యాండ్ కనుక బిలో ద లెవెల్ ఆఫ్ హార్ట్ ఉన్నదనుకో హై ఫాల్స్ బీపీ వస్తుంది. ఎబో ఉంటేనేమో లో ఫాల్స్ వస్తుంది, బిలో ఉంటేనేమో హై వస్తుంది. అక్కడ బీపీ కఫ్ కూడా సేమ్, చిన్నగా ఉంటేనేమో ఎక్కువ రీడింగ్ వస్తుంది, పెద్దగా ఉంటేనేమో తక్కువ రీడింగ్ వస్తుంది. ఇక్కడ హార్ట్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనేమో లో ఫాల్స్ బీపీ వస్తుంది, తక్కువ వస్తుంది. అండ్ బిలో ద హార్ట్ ఉంటేనేమో ఎక్కువ వస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి, బీపీ కఫ్ కానీ హార్ట్ లెవెల్ కానీ ఏది అడిగినా కానీ మనకు ఎక్కువ ఉంటేనేమో తక్కువ, తక్కువ ఉంటేనేమో ఎక్కువ. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. టాపిక్ చిన్నగా ఉంది కానీ ఎవరు అవాయిడ్ చేయకండి. 1-2 మార్క్స్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.